మన డైరీ ఫామ్ లోకి రీసెంట్ గా కొనుక్కొచ్చిన ఈ గిరావు కింద పడి గిలగిలా కొట్టుకుంటుందని చెప్పేసి అయితే మన వర్కర్ మనకు కాల్ చేసి అయితే ఏమైపోయిందో అని చెప్పేసి అయితే నేను పరిగెత్తుకుంటూ అయితే నేను మన ఫామ్ దగ్గరికి అయితే వచ్చేసాను. దగ్గరికి వచ్చి చూసేసరికి కింద పడిపోయి అయితే ఉంది. ఇది చనిపోతుందేమో అని చెప్పేసి అయితే చాలా భయం వేసి ఏదో ఒక విధంగా దాన్ని మెల్లగా అయితే మీదికైతే లేదు. ప్రాబ్లం మాకు అర్థం కాక డాక్టర్స్ కి అయితే కాల్ చేసాము. ఎవరు ఆ నైట్ అయితే మనకు కాల్ అయితే లిఫ్ట్ చేయలేదు. ఆవుల గురించి 5 సంవత్సరాల అనుభవం కలిగిన ఒక వ్యక్తి సాయి అని చెప్పేసి అయితే మన ఫ్రెండ్ అయితే ఒక ఇతను ఉన్నాడు. మనకు అతనికి అయితే కాల్ చేసి ఈ పరిస్థితి అయితే వివరించాను. వెంటనే ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం లేదు. దానికి కాల్షియం అనేది చాలా డౌన్ అయిపోయింది. దానికి కొంచెం బెల్లం తినిపించమని అయితే బెల్లం తినిపించిన తర్వాత ఆవైతే ఒక 50% అయితే మనకు కోలుకుంది. ఆ తర్వాత బలానికి సంబంధించిన కొన్ని మెడిసిన్స్ అయితే మనకు చెప్పిండు. ఆ మెడిసిన్స్ యూజ్ చేయగానే ఒక 2 రోజుల్లో అయితే ఆవైతే చాలా మంచిగా అయిపోయింది. ఈ ఇన్సిడెంట్ ద్వారా నాకు అర్థమైంది ఏంటంటే డైరీ ఫామ్ ఉండే ప్రతి ఒక్క రైతులు చాలా అలర్ట్ గా ఉండాలి. అలాగే ఆవులకు సంబంధించిన ప్రతి ఒక్క మెడిసిన్ అయితే డైరీ ఫామ్ లో మనము ముందుగానే ఉంచుకోవాలి. డాక్టర్ మన డైరీ ఫామ్ కి రాలేనప్పుడు మన వైద్యం మనమే చేసుకునే అంతలా మనమైతే నేర్చుకుని ఉండాలి.